వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. నేను చెప్పినాను ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో 3వ భాగం ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉంటాయని తెలుసుకున్నాం. ప్రారంభంలో ప్రాథమిక హక్కులు అనేవి 7 ఉండే, ఇప్పుడు 6 ఉన్నాయి. దీనిలో భాగంగా మనము ప్రీవియస్ క్లాస్ లో సమానత్వపు హక్కు అండ్ స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు గురించి తెలుసుకున్నాం. ఇది ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉంటాయి. స్వాతంత్రపు హక్కులో 19 నుండి 22 వరకు ఉంటాయి. పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24. మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28 వరకు ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక్కటి అనుకుంటే ఇది 2, ఇది 3, ఇది 4. నెక్స్ట్ 5వ హక్కుగా మనము విద్య సాంస్కృతిక హక్కు, విద్య మరియు సాంస్కృతిక హక్కు. ఇది ఆర్టికల్ 29, 30లో ఉంటుందన్నమాట. ఈ ఆర్టికల్ 29, 30ని పరిశీలించినట్లయితే ఫస్ట్ ముందుగా 29వ ఆర్టికల్ ని చూద్దాం. 29వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే సాంస్కృతిక హక్కు, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు అన్నమాట. పరిరక్షణ హక్కు. 29 దీనిలో భాగంగా ఆర్టికల్ 29 సంస్కృతి పరిరక్షణ హక్కు. దీనిలో భాగంగా ఏం తెలియజేస్తారు అంటే భాష మరియు మతపరమైన మైనారిటీ వర్గాలకు రక్షణ కలగజేస్తుంది. భాష మరియు మతపరమైన వర్గాలకు రక్షణ కలగజేసే హక్కు. అంటే మైనారిటీ ఎవరో భాష పరంగా తక్కువ, మతం పరంగా తక్కువ ఉన్న వ్యక్తులకు రక్షణ కలగజేస్తుంది ఆర్టికల్ 29. ఆర్టికల్ 29(1) ఏం తెలియజేస్తుంది అంటే లిపి, భాష, సంస్కృతిని కాపాడుకోవడం అనేది వాళ్ళ హక్కుగా ఇవ్వబడుతుంది. భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవడం అనేది ఒక హక్కుగా పరిగణింపబడుతుంది. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ ఆమోదం చెందుతున్న పాఠశాలలో కానీ, విద్యాలయాల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ ఆమోదం పొందుతున్న, ఆమోదంతో పనిచేస్తున్న, అంటే ఏడేది కాలేజెస్ అనేవి ఉంటాయి కదా, ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ ఆమోదంతో నిర్వహించే పాఠశాలలో కానీ, విద్యాలయాల్లో కానీ భాష మరియు మతం వలన వాళ్ళ ప్రవేశాన్ని, అడ్మిషన్ను నివారించకూడదు. ఒకసారి మళ్ళొకసారి చూద్దాము. సంస్కృతి పరిరక్షణ హక్కు ఆర్టికల్ 29 తెలియజేస్తుంది. దీనిలో భాగంగా మైనారిటీ వర్గాలకు భాష మరియు మతాన్ని రక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట. ఆర్టికల్ 29(1) ఏం తెలియజేస్తుంది అంటే లిపి మరియు భాష మరియు సంస్కృతి అనేవి ఒక వ్యక్తుల యొక్క హక్కు అని తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆమోదంతో నడిచే పాఠశాలలో గాని, కళాశాలలో గాని, విద్యాలయాల్లో గాని భాష, మతం ఆధారంగా ప్రవేశం అనేది నిరాకరించబడదు. దీనికి సంబంధించి ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టం తెలుసు కదా. ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951. దీని ప్రకారం ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతిని, లిపిని కాపాడుకునే ప్రయత్నంలో
ఏదైనా వాగ్దానాలు చేస్తే అవి అవినీతిగా పరిగణింపబడవు. ఒకసారి చూడండి, ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951 ప్రకారము ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్కృతిని, ఆ లిపిని పరిరక్షించే క్రమంలో వాగ్దానాలు ఏదైనా చేస్తే అవి అవినీతిగా పాటింపబడదు, అంటే అవినీతి కాదు అని అర్థం అన్నమాట. ఒకసారి నెక్స్ట్ ఆర్టికల్ 30 గురించి తెలుసుకుందాం. తర్వాత ఆర్టికల్ 30 గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 30 ఏం తెలియజేస్తుంది అంటే విద్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. విద్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది అన్నమాట. ఆర్టికల్ 30 విద్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తుంది. దీనిలో భాగంగా ఆర్టికల్ 31 ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 31 అనేది విద్యాలయాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్ని రకాల విద్యాలయాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆమోదం పొందాలి, అండ్ ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. లేకపోతే ఆమోదం లేకుండా ఓన్లీ నిధులే ఇవ్వగలగాలి. నెక్స్ట్ ప్రభుత్వ ఆమోదం అవసరం లేదు, ఆ విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ ఆమోదం అవసరం లేదు, అండ్ నిధులు కూడా అవసరం లేదన్నమాట. విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఆర్టికల్ మనకు 30 చెప్తుంది. దీనిలో భాగంగా పాఠశాలలు అనేది 3 రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే ప్రభుత్వ ఆమోదం పొందాలి, అండ్ ప్రభుత్వం యొక్క నిధులు కావాలి. ప్రభుత్వ ఆమోదం లేకున్నా పర్లేదు, ప్రభుత్వం యొక్క నిధులు కావాలి. అండ్ ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు, నిధులు కూడా అవసరం లేదు. తర్వాత ఆర్టికల్ 31B ఏం తెలియజేస్తుంది అంటే ఇప్పుడు మత సంస్థలు ఏవైనా ఉన్నాయి అనుకోండి, మత సంస్థలు నడిపే విద్యాలయాలను జాతీయం చేస్తే మాత్రము నష్టపరిహారం చెల్లించాలి. అంటే మత సంస్థల యొక్క విద్యాలయాలు ఉంటాయి కదా, మత విద్యాలయాలను రాయొచ్చు, విద్యాలయాలను జాతీయం చేస్తే నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే. ఆర్టికల్ 32 ఏం తెలియజేస్తుంది అంటే మత సంస్థలకు ఏదైనా ఉన్నాయి, మత విద్యాలయాలకు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఏ మతం వాళ్ళు నడిపే విద్యాలయాలైనా పర్లేదు, వాటికి నిధులు కేటాయించడంలో వివక్షత చూపరాదు. నిధుల విషయంలో వివక్షత చూపరాదు. ఒకసారి ఆర్టికల్ 30 గురించి చూద్దాము. ఆర్టికల్ 30 ఏం చేస్తుంది అంటే విద్యాలయాలను ఏర్పరచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ విద్యాలయాలు అనేది 3 రకాలుగా ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం ఉండాలి, నిధులు ఉండాలి, అండ్ ప్రభుత్వ ఆమోదం లేకుండా నిధులు మాత్రమే ఉండొచ్చు. నెక్స్ట్ ప్రభుత్వ ఆమోదం ఉండద్దు, అవసరం లేదు, అండ్ నిధులు కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 31B ఏం తెలియజేస్తుంది అంటే మత విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాతీయం చేస్తే ఖచ్చితంగా నష్టపరిహారాన్ని ఇవ్వాలి అన్నమాట. అండ్ ఆర్టికల్ 32 ఏం తెలియజేస్తుంది, 30+2 ఏం తెలియజేస్తుంది అంటే విద్యాలయాలకు సంబంధించి నిధులు ఇచ్చే విషయంలో వివక్షత చూపరాదు. అంటే ఈ మతానికి సంబంధించిన వాళ్ళకు ఎక్కువ, ఈ మతానికి సంబంధించిన వాళ్ళకు తక్కువ నిధులు కేటాయించడం అని చూపకూడదు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 31 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 31 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 31 మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పినాను. ఆర్టికల్ 31 అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఆస్తి హక్కును గురించి తెలియజేస్తుంది. ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. అయితే ఆస్తి హక్కు అనేది ఇప్పుడు రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో కాదు, ప్రాథమిక హక్కుల్లో లేదు. రాజ్యాంగంలో కాదు, ప్రాథమిక హక్కుల్లో లేదన్నమాట. ప్రాథమిక హక్కుల్లో లేదు. మనకు
ప్రారంభ రాజ్యాంగంలో ఆ ప్రాథమిక హక్కులు అనేవి ఏడున్నాయని చెప్పేసి అన్నాం కదా. 7 ఉన్నప్పుడు ఆర్టికల్ 31 తీసేసినప్పుడు ఇప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి 6 ఉన్నాయి. ఎందుకు అంటే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది అన్నమాట. ఈ తొలగించిన ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 31 లో ఉంది. దానిని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఆర్టికల్ 31 తొలగించారు కాబట్టి ఈ తొలగించి చట్టపరమైన హక్కుగా చేయడం జరిగిందన్నమాట. చట్టపరమైన హక్కుగా చేయడం జరిగింది. ఏ ఆర్టికల్? 12వ భాగము 300A ఆర్టికల్లో చేర్చబడింది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తొలగించి చట్టపరమైన హక్కుగా ఆర్టికల్ 312వ భాగంలో చేర్చడం జరిగిందన్నమాట. అయితే ఈ ప్రాథమిక హక్కులకు చట్టబద్ధమైన హక్కులకు డిఫరెంట్ అనేది ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి చూద్దాం. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వెళ్తాం. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు. కానీ చట్టపరమైన హక్కులకు భంగం కలిగితే కింది కోర్టుల నుండి వెళ్ళాలన్నమాట. కింది కోర్టుల నుండి వెళ్ళాలి. ఫైనల్ గా ఆర్టికల్ అంటే కింది కోర్టుల నుండి వెళ్ళాలి. తర్వాత ఫైనల్ గా సుప్రీం కోర్టుకు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ దీని గురించి పరిశీలించినట్టయితే ఆర్టికల్ 31A ఆర్టికల్ 31A లేదా ఆర్టికల్ 31A ఇదేం తెలియజేస్తుంది అంటే, ఇప్పుడు మనకు 9వ షెడ్యూల్ ఉంది కదా. 9వ షెడ్యూల్లో ఈ 9వ షెడ్యూల్లో ఏంటంటే ఆస్తులు ఉంటాయి. ఈ ఆస్తులు అనేది జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ 9వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ భూ గరిష్ట పరిమితి చట్టం ఉందా? గరిష్ట పరిమితి చట్టం. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తాను సొంతగా సాగు చేసుకున్న భూమిని వ్యక్తి తన ప్రయోజనాల కోసము సాగు చేసుకున్నటువంటి భూమిని జాతీయం చేస్తే అతనికి నష్టపరిహారం కంపల్సరీ చెల్లించాల్సిందే. నెక్స్ట్ ఆర్టికల్ 31B. ఈ ఆర్టికల్ 31B ఏం తెలియజేస్తుంది అంటే, మొదటి రాజ్యాంగ సవరణ ప్రకారము ఇది ఆర్టికల్ అంటే 1951 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. 1951 మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే, ఈ ఆస్తి హక్కు పై న్యాయ సమీక్ష లేదన్నమాట. న్యాయ సమీక్ష లేదు. అంటే ఆస్తి హక్కును జాతీయం చేసే విషయంలో అంటే జాతీయం చేసిర్రు నా ఆస్తిని అని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళడానికి లేదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 31C. దీని ప్రకారము ఆర్టికల్ 31C దీని ప్రకారం ఏంటంటే, దీనిని ఎప్పుడు చేర్చడం జరిగిందంటే 1971 25వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇదేమో 25వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఈ 25వ రాజ్యాంగ సవరణ ఏం తెలియజేస్తుంది అంటే, ఇప్పుడు మనకు నెక్స్ట్ మనము ఆదేశిక సూత్రాల గురించి తెలుసుకుంటాం కదా. ఈ ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఉంటాయన్నమాట. ఇది 3వ భాగం ప్రాథమిక హక్కులు. 4వ భాగంలో ఉన్న ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C, ఈ ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C అనేవి ఏంటంటే, ఇప్పుడు మన ప్రాథమిక హక్కులలోని 14, 15, 14, 16 ఆర్టికల్స్ ఉంటాయి కదా. ఈ 14, 16 ఆర్టికల్స్ కన్నా